మిథున రాశి వారికి గ్రహ సంచార స్థితి యోగం కలగాలి అన్నట్లయితే ఈ మాస శివరాత్రి రోజున పోలి అమావాస్య సందర్భంగా మహాదేవుడిని స్మరణ, ధ్యానము, దానము, పూజ వలన ఎలాంటి యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. 12 సంవత్సరముల తర్వాత మిథున రాశి వారికి జలరాశిలో మిత్రస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పట్టిందల్లా బంగారం అవ్వడం, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, సత్ప్రవర్తన, నియమ నిష్ట వలన, దానం వలన ఐశ్వర్యంకి, ఆనందానికి మీరు దగ్గర కాబోతున్నారు. మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనం, సత్ప్రవర్తన, గురువులతో, తల్లిదండ్రులతో, పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేవారందరితో వీలైనంత వరకు అనుకూలతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవడం వల్ల నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, చదువులు, అభివృద్ధి, బంగారు ఆభరణాలు, వివాహ ప్రయత్నాలు కలిసి అవడం జరుగుతుంది. 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు సంచారము చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకొని ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే అనేక రకాలమైనటువంటి ఇబ్బందులను మనోధైర్యం చేత ఎదుర్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందగలరు. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము యోగదాయకం. ఇలాంటి కాల సమయంలో ఆ కాలభైరవ స్వామి స్మరణ, మహాదేవుడి దగ్గర విశేషమైనటువంటి పెసర పప్పుతో లేకపోతే పెసర పిండితో చేసినటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పెసరపప్పును పిండిగా ఏర్పాటు చేసి అందులో నువ్వుల నూనెను కానీ ఆముదాన్ని కానీ వేసి ఆ యొక్క దీపాన్ని, పిండి దీపాన్ని దానం చేయగలిగినట్లయితే మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తన మీ సొంతమవుతుంది. అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అలాగనే అనేక రకాలమైనటువంటి పనులు చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఆధ్యాత్మిక చింతన, వ్యవసాయ సోదరీమణులకు, మీడియేటర్ రంగంలో ఉండబడిన వారికి ఇది చాలా సువర్ణ అవకాశం అని చెప్పి